అందరికీ నమస్కారం. డైలీ రాశి తెలుగు ఛానల్కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈరోజు మీ స్వప్న సుందరి మీ ఉన్నత చదువులు మరియు వ్యాపారాలను అభివృద్ధి చేసి వచ్చి మీ కాళ్ళ వద్దకు పడుతుంది. ఈరోజు మీరు పడ్డ కష్టం వ్యర్థం కాలేదని మీరు తెలుసుకుంటారు. వ్యాపారం మరియు చదువులో ఇంకా ముందుకు సాగాలనేటటువంటి మోటివేషన్ అయితే మీకు దొరుకుతుంది. ఈరోజు మీరు బిజీ కార్యాలను ఉపశమనం పొంది మీ కొరకు కొంత సమయం వెచ్చించాల్సి ఉంటుంది. చాలా మంది మాటలతో మిమ్మల్ని పొగడతారు. మానసిక స్పష్టత ఉంటే బిజినెస్లో ఇతర పోటీదారులతో ధీటైనటువంటి జవాబుని ఇవ్వగలుగుతారు. మీరు ఎవరిని కూడా అతిగా విశ్వసించకూడదు. ఈరోజు జాతకం అనుకూలంగా ఉండదు. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వ్యక్తులు ఈరోజు కొన్ని శుభవార్తలు అందుకుంటారు. మీ యొక్క ఆదాయాన్ని పెంచే మార్గాలను పెంచడం ద్వారా మీ బ్యాంకు బ్యాలెన్సులు కూడా పెరుగుతాయి. కోపం మీ పనిని పాడు చేస్తుంది. మీ ఆర్థిక స్థితి బలంగా ఉండటానికి ప్రయత్నాలు చేయాలి. వేడుకలు శుభకార్యాల్లో చురుగ్గా వ్యవహరిస్తారు. ఈరోజు అంచనాలు బట్టి చూసినట్లయితే మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. మరియు ఈరోజు పాత వివాదాల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆకస్మిక ధన నష్టం పట్ల జాగ్రత్త అవసరం. అన్నింటా విజయాన్ని సాధిస్తారు. నూతన వస్త్రాభరణాలు ఖరీదు చేస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. ఇక జీవితం కూడా ఉత్సాహంగా సాగిపోతుంది. చేపట్టిన పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి. సాంకేతిక నిపుణులు, చిత్ర పరిశ్రమ వారు ఉత్సాహవంతంగా ఉంటారు. ఇక నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు కొత్త సమస్యలు ఉంటాయి. మహిళలకు గౌరవ మర్యాదలు లాభిస్తాయి. ఒకరిని అడగకుండా సలహా ఇవ్వడం మానుకోండి, లేకపోతే సమస్య వస్తుంది. మీ జీవిత భాగస్వామి మీ నుండి ఏదైనా అడగవచ్చును, అది మీరు నెరవేరుస్తారు. ఫైనాన్స్ బంధువులు, ఇక మీరు ఫైనాన్స్ పరంగా మీకు బంధువులు అనేవి ఉంటారు. ఇక తెలుసుకోండి. స్నేహితులతో మంచిగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. ప్రస్తుతం మీరు ఈరోజు నిర్మించిన వివాదం కారణంగా సంబంధాన్ని ప్రతికూల మార్గంలో తీసుకోవడం తప్పు. వ్యాపార వ్యయంలో జాగ్రత్త వహించండి. అధిక సెంటిమెంటల్గా కూడా హానికరంగా ఉంటుంది కాబట్టి మీరు సెంటిమెంట్ని వీడాల్సి ఉంటుంది. ఈరోజు విద్యార్థులు సోషల్ మీడియా మరియు అనవసరమైనటువంటి విషయాల పట్ల నిర్లక్ష్యం చేస్తారు. జాగ్రత్త. మీకు మీరే సంయోగం యొక్క పని వెనుక పూర్తి అనేది విశ్వాసం అనేది పూర్తి పుష్ అనేది ఇస్తారు. ఇక లక్కీ సంఖ్య చూసినట్లయితే మరి 96 లక్కీ కలర్ తెలుపు. ఇక పరిహారంలో లక్ష్మీ నరసింహస్వామి అలా దర్శనం చేసుకోవటం వలన మరియు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠించటం వలన మీకు దోషాలు పరిహారం అవుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.